వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 16 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 22 ఆగస్టు 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధగురుల యొక్క సంచారం, అర్ధాష్టమ రవికేతులు, పంచమ శుక్రుడు, సప్తమ చంద్రుడు, దశమ స్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయింది. ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం మొత్తం అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారుగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు దశమస్థిత రాహు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ వృషభ రాశి వారు తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యమైన విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుడు, తృతీయంలో బృహస్పతి, బుధుని యొక్క సంచారం ఉద్యోగస్తులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇటు వృషభ రాశిలో వ్యాపారస్తులకు అనుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ రాశి వారికి అర్ధాష్టమ రవికేతుల యొక్క సంచారం వల్ల నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బదిలీలు, మార్పులు కోరుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోవటం వల్ల ఇప్పుడు మీకు వచ్చేటువంటి సమయం కన్నా కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళటం వల్ల ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అలా ఈ రాశి వారికి సప్తమ చంద్రుని యొక్క సంచారం అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటు విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా దశమస్థిత రాహు సంచారం వల్ల గతం కన్నా మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోండి. కోర్టు వ్యవహారాలు, లీగల్, స్పెక్యులేషన్, మధ్యవర్తిత్వం, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ లాంటి బిజినెస్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక సినీ కళారంగాల వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దశమ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో H1B వీసాలు, వీసా సంబంధితమైన సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొంది ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు పార్ట్నర్షిప్ల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవడం అనేది ప్రస్తుత సమయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అంటే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోవటం కానీ, పెట్టేటువంటి పార్ట్నర్ సరిగా లేకపోవటం కానీ, ఫైనాన్షియల్గా చీటింగ్ అవ్వటం కానీ, ఇలాంటి ఇబ్బందులు వృషభ రాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఏది ప్రారంభం చేస్తున్నప్పటికీ కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళి వృషభ రాశి వారు చక్కటి విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి అర్ధాష్టమ రవికేతులు, దశమ రాహు యొక్క సంచారం. ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను చదువుకోవటం, దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయటం, అమ్మవారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా జపం చేసుకోవటం, ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని జపం చేసుకోవటం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు.